2 కీలక జల విద్యుత్ ప్రాజెక్టుల అభివృద్ధికి తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట ప్రభుత్వాలు ఈరోజు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. షిమ్లాలో జరిగిన కార్యక్రమంలో రాష్ట ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు సమక్షంలో అధికారులు MOUపై సంతకాలు చేశారు. 400 మెగావాట్ల సిలీ జల విద్యుత్ ప్రాజెక్టు, 120 మెగావాట్ల మియర్ జల విద్యుత్ కేంద్ర అభివృద్ధికి 2 రాష్ట్రాలు ఈ ఒప్పందం కుదుర్చుకున్నాయి. తెలంగాణలో పరిశుభ్రమైన ఇంధనం కోసం పెరుగుతున్న డిమాండ్ను నెరవేర్చడంతో పాటు దీర్ఘకాలిక ఇంధన భద్రతకు కూడా ఈ ప్రాజెక్టులు తోడ్పడతాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క, రాష్ట ప్రభుత్వం వేగంగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని ఇంధన భద్రత ఉండేలా చూసేందుకు కట్టుబడి ఉందని చెప్పారు. రాష్ట భవిష్యత్తు కోసం పరిశుభ్రమైన, పర్యావరణానుకూలమైన, విశ్వసనీయమైన ఇంధనం సాధించేందుకు ఈ MOU దోహదం చేస్తుందని ఆయన చెప్పారు. Telangana new clean and energy policy 2025, we aim to increase our renewable energy capacity to 20,000 megawatts by 2030 and 40,000 megawatts by 2035. The signing of this memorandum of understanding with the government of Himachal Pradesh is more than just an agreement. It is a testament to the power of cooperation and shared vision.